పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జలలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవచున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దవాళ్ళయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెడపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెడపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దదయ్యి పెద్దవాళ్ళయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జలలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెడపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెడపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దవాళ్ళయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జలలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దవాళ్ళయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకుందాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పొట్టనేమి వారు గిట్టనేమి, పొట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దదయ్యి పెద్దవాళ్ళయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.
పద్యాలు భలే ఉంటున్నాయి కదా, చాలా బాగుంటున్నాయి కదా వేమన పద్యాలు. ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చక్కగా అర్థమయ్యే రీతిలో ఎంత బాగా ఉంటున్నాయి కదా. చెప్పుకున్న కొద్దీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది, విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కదా. వేమన పద్యాలు ఎంత భావం ఎంత ఉంటుందో అంత తేలికగా కూడా పదాలు రాసి మన కోసం అందించిన వేమన గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్యం రాసేసుకున్నాం. పెట్టిపోయలేని ఒట్టు నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పద్యము భావము. పెట్టిపోయలేని వట్టు నరులు భూమి, పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జలలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవుచున్నవి. పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి చనిపోవచ్చున్నవి. కానీ వాటి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. కానీ వాటి వలన
ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్నవారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. కదా, మనకు కూడా తెలుసు కదా, దేనికి ఉపయోగపడిన వాళ్ళు, దేనికి కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా వాళ్ళు పోషించిన నాళ్ళు వీళ్ళు అనుభవించి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ ద్వారా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి చివరికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళకి రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని పోషించకుండా రోడ్ల మీద వదిలేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కొడుకు ఎలాంటి వాడట? చెదపురుగు వంటి వాడే. వాడి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవ్వరికీ ఉపయోగం లేదు. అంటే వాడి భార్యని పిల్లల్ని పోషించుకోవచ్చు, కానీ వాళ్ళకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని పుత్రులు చెదపురుగులతో సమానం కదా అని వేమన గారు అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. పద్యము భావము. పెట్టిపోయలేని వట్టి నరులు భూమి, పుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుట్టలలో అనేక చెదపురుగులు పుట్టుచున్నవి, చనిపోవుచున్నవి, కానీ వాటి వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అట్లే అవసరము ఉన్న వారిని పోషించలేని మనుష్యుడు పుట్టినా చనిపోయినా ఒక్కటే. అట్టివాడు చెదపురుగుతో సమానమని భావము. అంతే కదా, చెదపురుగులకి వాడికి తేడా ఏముంది? చెదపురుగులు పుడుతున్నాయి, చస్తున్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇలాంటి మనుషులు కూడా పుడతారు, చస్తారు తప్ప అలాంటి వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. ఎవడైతే పోషించవలసిన వాళ్ళని పోషించకుండా బజారు మీద పడేస్తారో అలాంటి వాడు చెదపురుగుతో సమానమని చెప్పి మన వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన పద్యము, ఎంత చక్కటి అర్థము. మనం నేర్చేసుకుని మనం అలా ప్రవర్తించకుండా మనం ఎవరిని పోషించాలో వాళ్ళని పోషించే బుద్ధి కలిగి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి ఈ పద్యంతో ముగిస్తున్నాను. రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను.